హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా స్టార్ రైస్ పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి స్టార్ రైస్, జీడిపప్పు, బాదం పౌడర్ అండ్ ఇలాచీ అండ్ గీ కూడా ఉండాలి, పాలు కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలంటే ఫస్ట్ పాలేమో పక్కన పాలు మరగబెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి పాలు అలా మరుగుతూ ఉంటాయి అన్నమాట. 2 స్పూన్స్ గీ అనేది ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ బౌల్లో తీసుకున్నాక స్టార్ రైస్ కప్ ఉంది కదా, ఈ స్టార్ రైస్ కప్ అనేది ఈ గీలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ గీలో రోస్ట్ చేసుకోవాలి బాగా. బాగా రోస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మనమేమో పక్కనున్న పాలలోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ మిల్క్లోనే మొత్తం అంతా ఉడికిపోతుంది అన్నమాట. స్టార్ రైస్ అంతా మిల్క్లోనే ఉడకాలి. దానికి కొంచెం టైం పడుతుంది. అలా మిల్క్లో అలా కొంచెంగా మనం అలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కప్తో స్టార్ రైస్ తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి. షుగర్ కూడా తీసుకొని మిల్క్లో మిక్స్ చేసుకొని అలాగా స్టార్ రైస్ ఉడికినంత వరకు అలాగా మనం పాలల్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. స్టార్ రైస్ మొత్తం ఉడకాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది స్టార్ రైస్. ఇలా ఉండేటప్పుడు మన షుగర్ బాదం పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ బాదం పౌడర్ అనమాట. బాదం పౌడర్ 2 స్పూన్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. సూపర్ మార్కెట్లో దొరుకుద్ది, బాదం పౌడర్ అంటే ఇస్తారు. బాదం మిల్క్ అవన్నీ మనం చేస్తుంటాం కదా, సేమ్ ఈ పౌడర్తోనే బాదం మిల్క్ అనేది కూడా ప్రిపేర్ చేస్తారు. ఇలా హాఫ్ మరిగిపోయిన తర్వాత హాఫ్ ఉడుకుతుంది స్టార్ రైస్ అనేది. ఇప్పుడు మనం ఇలాచీ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ మొత్తం అంతా మిక్స్ చేసేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఫుల్గా అది మొత్తం అంతా అయిపోయినట్టే పాయసం. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొంచెం గీ వేసుకొని మరిగిన తర్వాత జీడిపప్పు కూడా రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు రోస్ట్ చేసుకొని పాయసంలో వేసుకోవడమే లాస్ట్. జీడిపప్పుని రోస్ట్ చేసుకున్నాం కదా, ఇంకా పాయసంలో వేసుకోవడమే. ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయింది. పాయసం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మా సిస్టర్కి ఇస్తానన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తుంది. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా సిస్టర్ ఎంత బాగుంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సిస్టర్. సో గాయ్స్, ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయాలి.